సో ఈ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారి దర్శనం కాలేదు, రష్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే గనక ఇక్కడ నుంచి అమ్మవారిని ముఖ దర్శనం కూడా చేసుకోవచ్చు. సో చాలా చక్కగా అమ్మవారి దర్శనం అయితే కనిపిస్తోంది. క్యూలో చిన్న పిల్లలతో ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ నుంచి అమ్మవారి ముఖ దర్శనం చేసుకొని కూడా తృప్తి పొందొచ్చు. నమస్కారం, HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమ దాతలు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెనుపల్లి రామచంద్ర నాయుడు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈ రోజు ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఈ అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. దీనిలో ఉండే గొప్పతనం ఏంటి, అన్నదాన కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక ముస్లిం ఫ్యామిలీ ఒక 40 మంది 8 సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడి చాలా సర్వీస్ చేసి వాళ్ళు డొనేషన్లు ఇస్తూ వాళ్ళతో పాటు ఊరి అందరూ ప్రతి ఒక్కరి డొనేషన్లతో చేస్తున్నాము. దీంట్లో ఒక ఇది లేదు కాకపోతే మేమంతా సర్వీస్ మోటివ్గా చేస్తూ దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నాం. ఇలాగే జరుగుతూ ఉండాలని మా కోరిక. అతీతంగా కుల మతాలకు అతీతంగా ఒక ముస్లిం ఫ్యామిలీ దీంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అది విషయము. 8 సంవత్సరాల నుంచి జరుగుతుంది, 16 నుంచి జరుగుతుంది. ఇది కంటిన్యూగా జరుగుతుందని నాకైతే నమ్మకం ఉంది. కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఎంతమంది వస్తారని మీ అంచనా? ఎప్పుడు ఈ భోజనం అన్నదానం ప్రతి సంవత్సరం 3000 నుంచి 4000 వరకు భోజనాలు పెడుతున్నాము మేము. అందరికి కూడా తృప్తిగా మంచిగా చేసి మంచి క్వాలిటీగా చేసి అందరినీ అభిమానంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. సరే, ఏ గ్రామస్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు? ఎంతమంది ఏ గ్రామస్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు? అన్ని గ్రామాల వాళ్ళు వస్తుంటారు, మండలం కాదు అన్ని మండలాలు జిల్లా వైజ్ వచ్చి భోజనం ఈరోజు ఈ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళు కూడా సంతృప్తిగా వాళ్ళని అడుగుతాం. మంచిగా ఉన్నాయంటే మంచిగా ఉన్నాయని ఎక్కువ మంది తృప్తిగా భోజనం చేసి వెళ్తుంటారు. ఎన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ పెడతారు? అన్ని ఈరోజు పొంగలి, రైస్, వైట్ రైస్, పచ్చడి, ఒక తాళింపు, సాంబారు, రసము, మజ్జిగ అన్ని రకాలుగా వాళ్ళకి సంతృప్తిగా తృప్తికరమైన భోజనం పెడుతున్నాం. మంచి క్వాలిటీ భోజనం ఏర్పాటు చేస్తాం. ఎంతమందికైనా అరేంజ్ చేసే ఏర్పాటు చేస్తున్నాం మేము. సో ఏ దానం చేసినా కూడా తృప్తి ఉండదు అంటారు, ఒక అన్నదానంలో మాత్రం చాలా తృప్తి ఉంటది అంటారు. అవునమ్మా. అలాంటి మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. సో ఎలా అనిపిస్తుంది మీరు? అది నేను శ్రీకారం చుట్టలేదు, వీళ్ళే ముస్లింసే నా దగ్గరకు వచ్చి నువ్వు ముందు ఉంటే మేము నడిపిస్తామా అని వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ మిగతాది నేను సపోర్టివ్గా ఉండి అన్ని తీసుకుంటూ వాళ్ళకి సపోర్టివ్గా తయారు చేస్తున్నారు. అన్నిటికీ మనకు ఆయన 2016 నుంచి మస్తాను మేము 2016 నుంచి కంటిన్యూ చేస్తున్నాము. ఆయన సహకారంతో పెద్ద ఆయన ఉంటాడు కాబట్టి ఆయన ముందు పెట్టుకొని మేము అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా లక్షణంగా ఆ మహాతల్లి దయ వల్ల జరిగిపోతాం. ఒక ముస్లిం అయ్యింది మీరు అమ్మవారికి ఇలా చేయడం అనేది కొన్ని నమ్మకాలు ఉన్నాయి. మేము అనుకుంటే గ్యారెంటీగా జరుగుతుంది. మేము నిద్ర మాంసం లేచి ప్రతి ఒక్కరూ మేము మా ఫ్యామిలీ అంతా మేమందరం కలిసిమెలిసి ఆమెకు సేవ చేసి నిద్ర మాంసం లేచి ముందు ఆమెకి నమస్కారం. మహాతల్లికి నాయన దండం పెట్టుకొని పోతాం. ఆమెకి మా తమ్ముళ్ళు లక్షణంగా భోజనం పెడుతున్నారు.
ఈయన కూరగాయలు, ఆయన రైసు, ఈయన వంట చేస్తారు. సార్ చెప్పండి సార్, మీరు కూరగాయలు ప్రొవైడ్ చేస్తారు. కూరగాయలని కాదు, కుల మతాలకు అతీతంగా ముస్లిం అనేది లేకుండా మేము. మీ పేరు? బాబు. బాబురావు గారు కూరగాయలు అనేవి ఇక్కడ పండించినట్టు లేదు, తెప్పించుకున్నట్టు ఒకరు ఇంకో వస్తువు అని ఒక డొనేషన్ గా ఇస్తారు. సార్ రైస్ ఇస్తారు. మేము అందరం చేస్తున్నా సార్ మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తూ చేస్తాం. అన్నిటికీ సార్ ఏం చేస్తే అది ఆయన తరపునే జరగదు. అప్పుడు ఈ 8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తా ఉన్నాం. నేను అదే కంటిన్యూగా అదే చేస్తాం. ముస్లిమ్స్ అని ఏం లేకుండా కుల మతాలకు అతీతంగా మేము ఊళ్ళో మొత్తం ఒకటిగానే ఉంటాం. దానికి ఏం లేకుండా చేసుకుంటాం. చెప్పండి. మేము చిన్న పని ఉండగానే సార్ని కలిసి మేము చేసుకుంటాం. అందరం కలిసి మెలిసి మేమంతా ఒక ఫ్యామిలీ. ఇక్కడ నిద్ర కూడా చేస్తున్నట్టున్నారు. నిద్ర కూడా చేస్తారు. అక్కడ భోజనాలు చేసి హ్యాపీగా అక్కడ పోయి కొనుక్కుంటాం. నమస్తే సార్. మీ పేరు సార్? భాష భాష గారు. ఈ వంట అంతా ఎక్కువ ప్రాధాన్యత. మేమే చేస్తాం మేడం. వంట వీళ్ళందరూ ఇస్తారు. మా సార్ దయ వల్ల అందరం కలిసి వంట చేసి నేనే వంట చేసి పెట్టాను మేడం. సో పెనుబల్లి రామచంద్ర నాయుడు గారు ఆయన మీకు మంచి సపోర్ట్ గంగపట్నంలో. ఆయనే మంచి మాకు సపోర్ట్. నాకు ఆయన లేనిదే మేము ఇంకేది చేయం. ఆయన మాట లేనిదే మేము ఏది చేయం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా వస్తాం. అప్పుడు కూడా ఆయనకే చెప్పుకుంటాం. బాగుంది మేడం. భోజనాలు బాగున్నాయి, బాగా పెడుతున్నారు నిదానంగా. అమ్మవారి కాడికి వచ్చాము. ఖచ్చితంగా అమ్మవారికి అన్నదానానికి డబ్బులు ఇచ్చి వచ్చాను ఇప్పుడే. మీరు కూడా మీ సహాయార్థం అన్నదానానికి ఇచ్చారు. ఇష్టం సూపర్. మీరు ఇప్పుడు అక్కడనే ఇచ్చి తినడమే కాదు పెట్టడం కూడా అలవాటు చేసుకుంటారు. చేసుకోవాలా. ఎంతో కొంత మీకు తోచింది. తోసిందే 100 రూపాయలు అది ఇచ్చి అని వచ్చిన కూర్చున్నా. ఆడ భోజనం పెడతారు, భోజనం చేసుకోని చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? చల్లగా ఉన్నామ్మా. మేము ఇక్కడ నేను పెళ్లి చేసుకున్నా కానీ ఇక్కడికి వస్తానే ఉంటాను. అదిగో మా జాత, మా జాత. సంతోషంగా ఉన్నారా? మా బిడ్డలు వాళ్ళందరూ బాగా లక్ష్యంగా రాందయ్య వల్ల. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? మేము చిన్న పిల్లకాయలు, ఇందుకూరుపేట మాది. మేము చిన్న పిల్లకాయలు అప్పుడు వస్తాం. సో ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారు? నమ్మకం బాగుంటది. అనుకున్నవి జరుగుతాయి, నెరవేరుతాయి. మనం అనుకున్నవి జరుగుతాయి. సో బ్రహ్మోత్సవాలకి రావడం, కళ్యాణోత్సవం చూడడం ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. అన్నదాన కార్యక్రమాలన్నీ బాగున్నాయి. బాగుంటాయి. మామూలుగా చందా కూడా ఇస్తాం మేము. అనుకున్నాం. ఎప్పటి నుంచి వస్తాయి? మేము వస్తున్నాం మేడం. 4-5 సంవత్సరాల నుంచి వస్తుంది. 4-5 సంవత్సరాల నుంచి. 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అమ్మ అనుకున్న కోరిక నెరవేరుస్తుంది తప్పకుండా. మహిమగల అమ్మేనా? మంచి నమ్మకం. మనం ఏమనుకున్నా మన కోరిక నెరవేరుస్తుంది. మాది పేడూరు తాడుపులగుంట మండలం, మన నెల్లూరు జిల్లా. అందుకని నేను అనుకున్న టక్కన కుదిరింది. ఆ మొన్న కూడా వచ్చిపోయిన మా వాళ్ళు మొక్కుబడి ఉంటే ఆ మొక్కుబడి చేసుకున్న రోజు కూడా వచ్చా. ఆ అమ్మ చలవనా అనుకున్న టక్కన కుదిరింది. బాగా జరుగుతుంది మేడం. తప్పకుండా బాగా ఘనంగా బాగా జరుగుతుంది. ఆ అమ్మకి ఎటువంటి ఇబ్బంది లేదు. భక్తుల కోరిక నెరవేరుతుంది. చల్లగా చూస్తుంది. చాలా మంచి అనుకున్న తల్లి. బాగా మన కోరికలు ఏమనుకున్నా నెరవేరుతుంది. థ్యాంక్స్ మేడం.
గంగపట్నం గ్రామంలోని చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ అమ్మవారి గురించి, అమ్మవారి విశిష్టత గురించి చెప్పండి. అమ్మవారు ఇక్కడ సముద్రానికి 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ దగ్గరలో వెలిసిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ఆమె చాలా పవర్ఫుల్. భక్తులకు కొంగు బంగారమై కోరిన వారి కోరికలు తీరుస్తూ ఆ తల్లి వెలసి ఉన్నది. ఆ తల్లి మేము మా వరకు గుడి పగలగొట్టి కట్టేటప్పుడు 1 లారీ సిమెంట్ తీసుకొచ్చి ఇచ్చి దగ్గరుండి గుడిని నిర్మాణం చేయించాను. నేను గుడిని నిర్మాణం చేయించా పూర్తి బండబోచినంత వరకు. తర్వాత అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించాను. నేను అన్నదాన కార్యక్రమం ప్రారంభించి చండీయాగం జరిగినప్పుడు దాదాపు 8,000 మందికి భోజనం పెట్టారు. రోజు నేను ఒక్కడిని 8,000 మందికి భోజనం పెట్టి మొత్తం టేబుల్ వేసి కూర్చోబెట్టి భోజనం పెట్టా. జనం, విపరీతమైన జనం. తర్వాత అప్పటి నుంచి అప్పుడొకటి చాలా అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ తర్వాత మా కుటుంబంలో నుంచి 1 లక్ష రూపాయలు అన్నదాన కార్యక్రమానికి డొనేట్ చేసాం. 1 లక్ష రూపాయలు డొనేట్ చేసాం. ఇవన్నీ మాకు ఆమె మీద ఎంతో భక్తి విశ్వాసాలు ఎంతో ఇదిగా ఉన్నాయి. కన్నతల్లి ఆమె దయతో మేము ఈ మాదిరిగా ఉన్నాం. ఆ తల్లి ఎప్పుడైనా ప్రతి ఒక్కరి కోరికలు తీర్చే మహాతల్లి. చాలు కదా. సో అమ్మవారితో ఉండే మీకు ఎక్స్పీరియన్స్ ఏ రోజైనా అమ్మ కల్లోకి వచ్చింది? కల్లోకి వచ్చేది అనేది అవి కొంచెం అటు ఇటు ఉంటాయమ్మా, ఏం కాదు. మనం అనుకున్నది మనం ఎట్లా. ఈ గంగపట్నం బ్రహ్మోత్సవాల గురించి ఏం చెప్తారు? వచ్చే భక్తులకి ఏం చెప్తారు మీరు? అమ్మవారు చాలా శక్తివంతమైన శక్తిపీఠము. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు తీరుతాయి. ప్రతి ఒక్కరికి ఎవరి కోరికలైనా వాళ్ళు మామూలుగా భక్తి విశ్వాసాలతో ఉంటే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అది నా నమ్మకం. బ్రహ్మోత్సవాల గురించి చాలా 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 పకడ్బందీగా చేస్తారు బ్రహ్మోత్సవాలు. ఈ అన్ని కార్యక్రమాలు బాగా చేస్తారు కాబట్టి ఆ బ్రహ్మోత్సవాల్లో అందరూ పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కోరికలు తీరుతున్నాయి. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ జయమే కలుగుతుంది. సూపర్ సార్, చాలా చక్కగా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.